నేను అడిగే ఒకే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఫిగర్స్ 8 గంటల నుంచి 11 గంటల వరకు 11:45 నుంచి 2 గంటల వరకు ఇది ఓటు పోయి కాబట్టి ఆయనే ఆన్సర్ చెప్పాలి. 5 గంటల తర్వాత 8 గంటల వరకు 7 ఓట్లు ఎందుకు పడి 8 తర్వాత అన్ని ఓట్లు ఎందుకు పడి దానికి జవాబు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు. ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేకపోతే వాడు చెప్పాలి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం చూస్తే సమాధానం చెప్పకుండా దాక్కుంటున్న మనిషి ముఖేష్ కుమార్ మీనా గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నా అభిప్రాయం మీరు చెప్పాలి. మీనా గారు చెప్పాలా ఎవరు చెప్పాలి? సార్ వ్యక్తుల పేరు పక్కన పెడదాం కాసేపు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలండి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలండి. అది ముఖేష్ కుమార్ మీనా గారా, పడకాల ప్రభాకర్ గారా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారా, ఇంకొకరా పేరు ఏదైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. బట్ ఒక ప్రజాస్వామ్యంలో ఈ కనీస ప్రశ్నలకి జవాబులు లభించాలి. లేకపోతే ఈ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి ఎన్నికల ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలకి లెజిటిమసీ ఉండదు. లేదు, ఎలా నెగ్గారు అనే దాని మీద ప్రశ్నలు ఉన్నప్పుడు దానికి లెజిటిమసీ ఎలా ఉంటుందండి? దాని శాంక్టిటీ ఎలా ఉంటుంది? అంతవరకు నేను చెప్పగలను. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మనిషి ఎవరో కావాలి. శ్రీనివాస్ ఎవరో మనిషి రావాలండి. మైక్ తీసుకెళ్ళాం. గొప్పగా అనౌన్సింగ్ చేశారు. ఏదైతే ముందు కూడా యూట్యూబ్లో కానీ మన టీవీలో కానీ ప్రసార సందర్భంలో కూడా ప్రత్యక్షంగా ప్రోగ్రాం ఉందంటే రావడం జరిగింది. సో మీరు చెప్పేది సమాధానం ఎవరు చెప్పలేరు. మీరు మూలను చూసిన తర్వాత అందరి మధ్యలో కూడా ఒక సందేహాలు వస్తుంది. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దాన్ని కూడా మీరు నివృత్తి చేయండి. కొంతమంది చాలా వరకు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అవగాహన ఉన్నప్పటికీ కూడా మాన్యువల్ అయితే చదవలేదు. ఎలక్షన్ మాన్యువల్ ఎడసే ఒక కన్స్టిట్యున్సీ ఉంది. మన 170 ఎమ్మెల్యే కన్స్టిట్యున్సీ ఉన్నాయి, 25 ఎంపీ కన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఒక కన్స్టిట్యున్సీలో సుమారుగా 100 గ్రామాలు ఉన్నాయనుకోండి. 100 గ్రామాల్లో ఒక గ్రామంలో సుమారు 100 బూత్లు ఉన్నాయనుకోండి. ఒక గ్రామంలో ఒక బూత్ చొప్పున ఆ బూత్లో ఉన్నటువంటి ఆ బూత్కి ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు. 7 కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ బూత్ లో ఉదయం 7 గంటల నుంచి ప్రాసెస్ అయ్యేందుకు కూడా ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు. ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళ బెంచ్కి వెళ్ళినా వాళ్ళ స్థానం ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ నుంచి గౌరవిస్తూ ఉంటారు. ఆ బూత్ లో అంటే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉన్నవనే ఒక గ్రామం తీసుకోండి. ఆ గ్రామంలో 1000 ఓట్లలో ఉదయం 7 నుంచి తర్వాత 2 గంటల దాకా జరిగిందనుకోండి పోలింగ్. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఇవన్నీ కూడా మాన్యువల్స్ ఉంటాయి. ఆ బూత్ల 1000లో 800 ఓట్లు పోలేదు. అది 800 ఓట్లు పోలేదని చెప్పి కంపల్సరీగా ఏజెంట్ సైన్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో ఎండ్ అయినప్పుడు బూత్ ఈవీఎం అప్రూవ్ చేసినప్పుడు ఆ ఊళ్ళో 800 ఓట్లు పోలేదు. అట్లా ఉన్నట్టు 100 గ్రామాల్లో అందరూ ఏజెంట్స్ కూడా అన్ని పార్టీస్ వాళ్ళు అలాగే ఆ ప్రెసైడింగ్ ఆఫీసర్ ఆ మినిస్టర్ అంతా కూడా సైన్ చేయాలి అనుకుంటున్నాను. అట్లా ఓవర్ టాలీగా చేశారు. ఆ కన్స్టిట్యూన్సీలో లేటెస్ట్ 1,00,000 ఓట్లు పోలేని అందరూ సైన్ చేశారు. కౌంటింగ్ చేసినప్పుడు ఆ 1,00,000 ఉందా కాదా, కరెక్టా కాదా చేస్తేనే ఓడిపోయిన పేరుదైనా గెలిచిన పేరున కూడా ఇంటికి డిసైడ్ చేయనటువంటి ఇది ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం వివరణిస్తారని చెప్పి రీకన్సిలేషన్ కౌంటింగ్ లో అందరూ అన్ని పార్టీలు ఏమాత్రం తేడా ఉన్నప్పటికీ కూడా బూత్ లో ఓడిపోయిన అభ్యర్థి తప్పకుండా అబ్జెక్షన్ రైజ్ చేస్తారు.
సో దాని మీద మరి కొంత చెప్పండి. సార్ మీరు అడిగిన ప్రశ్న ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎలా జరిగిందో చెప్పమంటాను. నమస్తే సార్, నా పేరు ప్రసాద్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. ఇప్పుడు మీరు అడుగుతున్న దానిలో నాకు అర్థమైనంత వరకు ఒక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాకుండా, లేకపోతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కాకుండా, ఈ విషయం మీద మాట్లాడటానికి అర్హత ఉన్న వాళ్ళు మీరు చెప్పినటువంటి 4 పార్టీలు. ఎందుకంటే ఈ 3500 బూతుల్లో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు తప్పనిసరిగా ఉండి ఉంటారు. ఏ బూతులు అవి? అది నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిగ్గుపడుతుంది అనుకోండి మీరు అడుగుతున్న ప్రశ్న చెప్పడానికి. ఈ పార్టీలు లేదండి ప్రభాకర్ గారు, మాకు పలానా బూత్ లో మా ఏజెంట్ రాత్రి 2 గంటల వరకు ఉన్నాడు, లేదు అసలు వాడు చెబుతున్నది అబద్ధం, ఇదైనా ప్రకటించాలి కదా. ప్రజాస్వామ్యంలో పార్టీలకి ఈ బాధ్యత ఉందా లేదా? దాని మీద కూడా మీరు కాదు. ఈ రెండు కలిపి ఒకసారి కలిపి చెప్పి ఈ రెండు కలిపి చెప్పిన తర్వాత ఇంకేమైనా ఉంటే మాట్లాడతాను. మరి కలిపి సార్, ఇప్పుడు ఏజెంట్లు ఉంటారు, పార్టీ అభ్యర్థులు ఉంటారు. వీళ్ళందరూ సంతకం పెడితేనే కానీ కాదు కాబట్టి మరి పెట్టారా పెట్టలేదా అని అడుగుతాను. నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా 11:45 నుంచి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆఖరి మనిషి తెల్లారుజామున 2 గంటలకు ఓటు వేశారు అని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా చెప్పింది చెప్తాను. నంబర్ 2, మీరు అనేది ఫామ్ 17C. ఫైనల్ గా పోలింగ్ అయిపోయిన తర్వాత పార్టీల అభ్యర్థుల ఏజెంట్లను పిలిచి, నాన్న ఇక్కడ 1000 ఓట్లలో 800 ఓట్లు పోలయ్యాయి, మెషిన్ నొక్కితే టోటల్ వస్తుందండి. ఈవీఎం ఈ టోటల్ 800 ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. 800 టోటల్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఎప్పుడు తెలుస్తుందండి? నొక్కి తర్వాత తెలుస్తుంది కదా. అంతకుముందు ఆయనకి తెలిసే అవకాశం లేదుగా. అంచేత ఆయన నొక్కి ఎంత ఉందయ్యా? 800 ఉన్నాయి. 800 ఉందా? చూసారు? 800. నేను అక్కడ 800 ఉందా? 800 రాసినా సంతకం పెట్టి 800 ఎక్కడి నుంచి పెట్టాము మనం? ఎక్కడ చూసింది ఈ సంఖ్య? ఇక్కడ చూసి దేంతో చేస్తారు? ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. నేను కూడా బూత్లో ఉన్నానండి. నేను పోటీ కూడా చేస్తాను. అలా కనబడతాను. పోటీ చేసే కనపడి చేశాను. మీకు కరెక్ట్గా ఆ బూత్లోకి ఎంతమంది వచ్చారు అనేది అధికారికంగా మీరు ఒక ఫిగర్ చెప్పాలంటే మీ ఏజెంట్ ఫిగర్ అధికారిక ఫిగర్ కాదండి. ఏది అధికారిక ఫిగరు? ఇందాక నేను చెప్పినట్టుగా ఓటర్ వెళ్ళినప్పుడు ఒక పోలింగ్ అధికారి ఫామ్ 17A రాస్తారండి. మీరు వచ్చారు, మీరు టాలీ చేయాల్సింది ఏంటంటే 17A అండ్ టోటల్. దీన్ని రెండు టాలీ చేసి 17Aలో ఉన్నది ఓటింగ్ ఈవీఎంలో వచ్చిన టోటల్ ఒకటేనా కాదా చూసుకుని 17Cలో రాసి ఇవ్వాలండి. ఎక్కడైనా 17Aలో ఎంత నెంబరు ఉంది అనేది ఏ బూత్లోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తాయి.
చెప్పలేదు. నంబర్ 1. 2019 నుంచి మరొక సంప్రదాయం ప్రారంభమైంది భారతదేశంలో. అదేంటంటే అప్పటి వరకు కూడా ఎవరు అడిగినా కూడా పారదర్శకంగా ఫామ్ 17A బహిర్గతం చేసేటట్టుగా ఎలక్షన్ కమిషన్ నడుచుకునేది. ఇవాళ ఫామ్ 17A ఇవ్వమంటే ఇవ్వము అంటున్నారు. యూ కెనాట్ గెట్ ఫామ్ 17C ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. యూ నో దిస్? No 17C. 17A questionnaire. Presiding officer diary questionnaire. Slip and questionnaire. Video recording questionnaire. CCTV footage questionnaire. ఇది మొండిగా నిరాకరించేటటువంటి వారు 2025 డిసెంబర్ వరకు నిరాకరించారు. ఇవ్వమంటే ఇవ్వమని. హర్యానా ఎలక్షన్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్లో కూడా ఇదే జరిగిందండి, మహారాష్ట్ర ఎలక్షన్లో ఇది జరిగింది, జార్ఖండ్ ఎలక్షన్లో ఇది జరిగింది, అనేక ఎన్నికల్లో ఇదే జరుగుతూ రావడంతో హర్యానా ఎన్నికల తర్వాత మహమ్మద్ ప్రాచా అనేటటువంటి ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టులో ఒక కేసు వేశారండి. కేసు వేసి ఏమన్నారంటే, నాకు హర్యానాలో 17C కావాలి, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో స్లిప్పులు కావాలి, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీడియో ఫుటేజ్ కావాలి, హర్యానా ఎన్నికల్లో వీడియో రికార్డింగ్ కావాలి అని మహమ్మద్ ప్రాచా అనేటటువంటి ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే పంజాబ్ హర్యానా హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి క్లియర్ డైరెక్షన్ ఇచ్చిందండి. మహమ్మద్ ప్రాచాకి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి స్లిప్పులు 17C, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అండ్ వీడియోగ్రఫీ వారి పరిశీలన నిమిత్తం ఇవ్వండి అని డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, డైరెక్షన్ ఇస్తే వెంటనే ఎన్నికల కమిషను హోంమంత్రిత్వ శాఖకి ఒక అఫీషియల్ లెటర్ రాసిందండి. ఇలా హైకోర్టు మాకు డైరెక్షన్ ఇచ్చింది. దెన్ ఎలక్షన్ కమిషన్ ఆ లేఖలోనే ఒక రిక్వెస్ట్ చేసిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఇవ్వడానికి వీలు లేకుండా మీరు చట్టాన్ని మార్చండి అని ఒక రిక్వెస్ట్ అదే లెటర్లో పెట్టారండి. దెన్ 3 రోజుల్లో జనరల్గా ప్రభుత్వాలు ఒక జీవో ఇవ్వాలంటే ఎంత టైం పడుతుందో మనకు తెలుసు. 3 రోజుల్లో హుటాహుటిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎక్స్ట్రాడినరీ గెజెట్ ని ఇష్యూ చేసి ఈ డాక్యుమెంట్స్, ఈ రికార్డింగ్స్ ఎవ్వరికి ఇవ్వడానికి వీలు లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ రూల్ నంబర్ 93 సబ్ క్లాస్ 2ని అమెండ్ చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇవాళ దేశంలో ఎక్కడైనా కూడా ఎవ్వరూ కూడా రికార్డింగ్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కానీ, స్లిప్పులు కానీ
సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కానీ తీసుకునేటటువంటి అవకాశం లేదండి. నా పాయింట్ ఏంటంటే వాయ్ ఎందుకు దాస్తున్నావు? లేదు ఆ విధంగా చేయాలేమో అది చెప్పండి అది కూడా చెప్తానండి. అది కూడా చెప్తా. అది కూడా నువ్వు చాలా కరెక్ట్. Yes, sir. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ అందరూ కలిసి ఓకే అంటేనే అది వెళ్తున్నారు. Yes, sir. అంతే కదా. ఈ 3500 బూత్లు ఏవో తెలిస్తే అక్కడ ఏజెంట్లు పెట్టారో లేదు. అందరూ ఉంటారు కదా సార్. అసలు ఏది అవి ఏదైనా కానివ్వండి సార్. ఏదైనా ఉంటారుగా. నీకు సరిగ్గా అర్థం అవ్వలేదైతే అయింది సార్. ఈ 3500 బూతులు ఏవి ఎక్కడున్నా ఉండేవాడు సార్. ఎక్కడున్నా వాడు రీచ్ చేస్తారుగా. నాకు అర్థం అవ్వలేదు. ఏమైనా అవటం కాదు, అంతా నిజండి, అంతా నిజం. అందుకే దీనికి బూతు అని పేరెట్టారు. బూతు అని అందుకే పేరెట్టారు. ఓకే సార్. ఇదే ప్రాసెస్ గా ఇక్కడ వాళ్ళు కంటెంట్ చేయాలి. ఎక్కడ కూడా చెప్పాలిగా సార్. ఎక్కడ ఎక్కడన్నా ఉండేవాడు సార్. అరే ఎక్కడ లేవు. 43 కాదండి, నీకు నేను చెప్పేది అర్థం అవట్లేదు. 3500 బూతులు ఏంటన్నది ఎవరికి చెప్పట. మీరు చెప్తే పలానా విజయవాడ ఐరాపురం దగ్గర ఉన్నటువంటి బూత్ లో తేడా వచ్చిందంటే అప్పుడు మీరు వెంటనే సంతకాలు పెట్టారు లేదో చూపించచ్చు. ఏ బూత్ తో చెప్పరు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను తీస్తాను. చెప్పండి, మీరు చెప్పండి. 800 వచ్చిన వాడిని 300 వచ్చి 500 వచ్చినాయి. ఒక్క నిమిషం ఆవేశపడకండి సార్, ఆవేశపడేది లేదు. కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్. మీరు చెప్పేది మీరన్నీ బ్రహ్మాండ అనాలిసిస్ కాదు చేశారు సార్. సార్. మీ- మీ మేధస్సు ముందు మాదంతా కానీ అయ్యి. మాకు లేమేనగా వచ్చారు దీనికి కూడా చెప్తాను. ఒక్క నిమిషం తీస్తాను. అకాడమిక్ ఇంట్రెస్ట్ అంతే. అదే. దీని బట్టి 100% గోల్ కనిపిస్తారు. అవి కూడా మనకి 100% మాలో నిజమే అనిపిస్తుంది. ఈ డిబేట్ చూసి కొంతమంది అడిగాను సార్, ఆ ఏజెంట్ అంతసేపు ఉండరు, సంతకాలు పెట్టరు, ఇది ఏదో చెప్తున్నాను. జస్ట్ అంతే మీటింగ్ లో మీరు అది మీకు ఫండమెంటల్ గా సుబ్బారావు కొంచెం అర్థమై చెప్పండి. అకాడమిక్ ఇంట్రెస్ట్ అంతే. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. ఆ 3500 బూతుల్లో చూడాలి. ఆ 3500 బూతుల్లో మన ఏజెంట్ల సంతకాలన్నీ ఉన్నాయా లేదా? సరే ఆవేశపడకండి సార్, ఒక్క నిమిషం ఆగండి. వస్తున్నాను. సార్ నెట్ నాకు లేదా? నాకు కనెక్షన్ ఇవ్వండి. ఒక్క నిమిషం, మీకు అది కూడా చెప్తాను. రికన్సిలియేషన్ చెప్తాను సార్. చెప్పండి, స్పీడ్ హాట్స్పాట్ నాది మీరు వస్తున్నా
నాకు డేటా చెప్తానండి. 2024లో లోక్సభ ఎన్నికల డేటా. ఓకే, అంటే ఇన్ ప్రిన్సిపల్ మీరు అన్నది ఏంటి? రికన్సిలేషన్ కదా. రికన్సిలేషన్ అంటే నేను స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, నేను స్టడీ చేసింది కంట్రీ వైడ్ గా లోక్సభ ఎలక్షన్స్ రికన్సిలేషన్ గురించి చేశాను. Association for Democratic Reforms, very respected, reputed election watchdog. మీరు వినే ఉంటారు. 542 లోక్సభ స్థానాలలో 538 స్థానాలు, 4 స్థానాలు మినహా ఆ 4 స్థానాలు అమ్రేని, అట్టింగల్, లక్షద్వీప్, దమన్ దీవ్ ఈ 4 లోక్సభ నియోజకవర్గాలు మినహాయించి 542లో 538 నియోజకవర్గాలలో ఈవీఎంలో కౌంట్ చేసినటువంటి ఓట్లకి పోలయ్యాయి అని ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఓట్లకి తారతమ్యం ఉన్నది. నంబర్ 1. ఇందులో ఏం తారతమ్యం ఉంది? ఇందులో 176 నియోజకవర్గాలలో ఎక్కువ ఓట్లు పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు లెక్కించడం జరిగింది. రికన్సిలేషన్ కాదు. ఓకే, 362 నియోజకవర్గాలలో పోలైనట్టుగా ప్రకటించినటువంటి ఓట్ల కన్నా తక్కువ ఓట్లు లెక్కించారు. రికన్సిలేషన్ కాలేదు. కొన్ని 176 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు లెక్కించారు. 362 నియోజకవర్గాల్లో 176 ఎక్కువ ఓట్లు, తక్కువ ఓట్లు. 362 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు లెక్కించారు అని కాన్స్టిట్యున్సీ వారీగా మీరు ఏరియా వెబ్సైట్ లో ఉందండి. వారు సుప్రీంకోర్టు పెడితే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకుని ఈ వివరాల్లోకి వెళ్ళేయడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఇంకోటి ఏం జరిగిందంటే, ఇదే ఏరియా కొన్ని ఎలక్షన్ పిటిషన్లు వేస్తే ఆ ఎలక్షన్ పిటిషన్లని, ఇది 2019 ఎన్నికల ఎలక్షన్ పిటిషన్స్ అండి, 24 అంతకుముందు 2019 ఎలక్షన్ పిటిషన్ వేస్తే 2021-22 నాటికి ఆ ఎలక్షన్ పిటిషన్ ని స్వీకరించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్, దీన్ని డిస్మిస్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్లో వారు చెప్పింది ఏంటంటే, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు నిండింది కాబట్టి ఇప్పుడు దీని గురించి విచారించి దీని మీద తీర్పు ఇవ్వడం సమంజసం కాదు అన్నారు. ఇది ఎలా ఉందంటే, మా ఊళ్ళో భాషలో చెప్పాలంటే ఎలా ఉందంటే, ఫలానా మనిషిని చంపేశాడండి, హత్య చేసిన తర్వాత ఎవరో కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కేసు 2 సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చి, విచారణలో జడ్జి గారు ఏమన్నారంటే, చూడవయ్యా, ఆయన పోయాడు, పోయి 2 ఏళ్ళు అయింది,
ఇప్పుడు దాని గురించి విచారణ చేసి జడ్జిమెంట్ ఇచ్చినందువల్ల ఆయన తిరిగి రాడు, ఆ కుటుంబానికి ఒరిగేది ఏమీ లేదు అని చేత దీన్ని డిస్కస్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కోర్టులో ఎప్పుడు కూడా, మా లాయర్ గారు చెప్తారు, కోర్టులో ఎప్పుడు కూడా వాట్ ఈస్ ద ప్రేయర్, ప్రేయర్ ఏంటని అడుగుతారు. ఏమడుగుతున్నావు నువ్వు కోర్టుకు వచ్చావు, ఏమడుగుతున్నావు అంటే ఒకవేళ ఈ ఎన్నిక సరిగ్గా జరగలేదు కాబట్టి ఎన్నికైనట్టుగా ప్రకటించిన వాళ్ళని పక్కకు తప్పించి ఆయన తర్వాత ఉన్నటువంటి అభ్యర్థిని మీరు ప్రకటించండి ఎన్నికైనట్టుగా అడిగితే ఒక ప్రేయర్. అలా అడగకుండా ఇప్పుడు నేను ఇంత చెప్పాగా, ఎంత చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇది కాదు, ఈ ప్రభుత్వం రద్దు చేసి ఎవరిని పెట్టినట్లా ప్రేయర్ ఉంటే దాని అనొచ్చు. ఇప్పుడు ఎక్కడ వస్తావా, ఇప్పుడే కుదురుతుందంట. నేను అడగట, నేను ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. అంచేత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్క్రిపెన్సీస్ ఈవీఎం రికార్డింగ్ కి ఈవీఎం లో కౌంట్ చేసింది రెండింటికి తేడా ఉన్నాయండి, అండ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి. రెండోది, నేను ఇందాక ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో ఇనీషియల్గా ఒక రిమార్క్ చేశాను, గుర్తుందో ఆంధ్రప్రదేశ్లో 12.52% ఓట్లు 12.62% ఓట్లు ప్రిలిమినరీ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి తేడా ఉంది. ఇది భారతదేశ చరిత్రలో డిజిటల్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు 1% కన్నా ఇప్పుడు తేడా రాలేదు అని చెప్పాను. మీకు ఇది ఒకసారి గుర్తించుకుంటే మొత్తం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ డిస్క్రిపెన్సీ చూస్తే మొత్తం మీద దేశంలో 5 కోట్ల ఓట్లు తేడా వచ్చింది. 5 crore votes in all the entire country. కానీ ఈ 5 కోట్ల ఓట్లు ఈ 542 నియోజకవర్గాల్లో సమానంగా పంచడానికి లేదండి. కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల రాలేదు. అంటే మొత్తం మీద ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ ప్రకారం 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయండి మొత్తం దేశంలో. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి కూటమికి 79 స్థానాలు తక్కువ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమికి 79 స్థానాలు ఎక్కువ వచ్చి ఉండాల్సింది. ఇలా చేతులు మారకపోతే, ఈ డిస్క్రిపెన్సీ లేకపోతే, ఓకే, ఈ డిస్క్రిపెన్సీ వల్ల నిజంగా ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవ్వరూ కూడా ఏదో ఒక చిన్న సందేహం ఇంకా మీ మనసులో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేక కాస్త టైం తీసుకుని చెప్తానండి. ఏమనుకోండి దయచేసి, ఇది పూర్తి చేస్తాను. ఈ చేతులు మారింది. 2024లో ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు వచ్చాయి. 79 తీసేస్తే 214 కావాల్సి ఉందండి ఈ లెక్క ప్రకారం. ప్రతిపక్ష కూటమికి 234 స్థానాలు వచ్చాయి. 79 కలుపుకుంటే 313 స్థానాలు కావాలి. చేతులు మారింది. ఓకే, దెన్ ఆంధ్రప్రదేశ్లో ఈ లెక్క ప్రకారం 7 స్థానాలు చేతులు మారాయి. ఇందాక నుంచి గడి చెప్పినదే కదండి.
ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో 12.62, ఒడిశాలో 12.48. ఏమండి ఇంకొకటి కూడా చెప్తాను. ఇది మీరు చెప్పినట్టుగా మీరు ప్రశ్నించినట్టుగా అసెంబ్లీ కాకుండా ఓవరాల్గా చెప్తాను, అంటే ప్రిన్సిపల్ చెప్తాను, సూత్రం చెప్తాను. ఏం జరిగిందంటే మన లోక్సభ ఎన్నికలు 7 ఫేజ్లో జరిగాయి, గుర్తుంది కదా. ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ జరిగిన 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారు అనుకున్నారు. రెండవ ఫేజ్ 4 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. కానీ రెండవ ఫేజ్లో ఒక పెద్ద విచిత్రం ఏంటంటే రెండవ ఫేజ్లో ప్రిలిమినరీ 5 గంటలకో 6 గంటలకో ఎంత పోల్ అయింది అనేది ఇవాళ వరకు ఫిగర్ లేదు. ఫైనల్ ఫిగర్ మాత్రమే ఉంది. అర్థమైందండి. 6 రాష్ట్రాలు 88 స్థానాలండి. 6 రాష్ట్రాలు 88 స్థానాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఆ ఫేజ్లో బీజేపీ స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 80%. ఏ స్టేట్ కా స్టేట్ లెక్క చెప్పని చెప్తాను, బట్ మీకు రాశాను, యాక్చువల్లీ పబ్లిష్ అయింది. దెన్ అంతకన్నా విచిత్రం సెకండ్ ఫేజ్, 3rd, 4th, 5th, 6th అన్నీ కూడా 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు అండి. ఏది మనకి డిజిటల్ ఇండియా కానప్పుడు కూడా మన్నాడు ఇచ్చేవాడు మ్యాక్సిమం. ఇది 11 రోజులు 5 రోజులు 4 రోజులు 4 రోజులు 4 రోజులు 3 రోజులు. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు, క్యాండిడేట్లు ఎందుకు మాట్లాడట్లేదు, ఏజెంట్లు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏంటంటే 7th ఫేజ్లో పోలింగ్ జరిగింది, June 1 జరిగింది, గుర్తుందండి. 2024 June 1. కౌంటింగ్ June 4 జరిగింది. పోలింగ్ June 1, కౌంటింగ్ June 4. విజేతల్ని ప్రకటించారు, అయిపోయింది. ఫైనల్గా ఎంత పోల్ అయింది అనే ఫిగర్ 6వ తారీఖు చెప్పారు. 1వ తారీఖు పోలింగ్ అండి, 4వ తారీఖు లెక్కింపండి, ఎన్ని ఓట్లు పడ్డాయో 6వ తారీఖు చెప్పారు. ఎవరు మాట్లాడేంటండి? నాకు షెర్లాక్ హోమ్స్ అని ఒక క్రైమ్ థ్రిల్లర్ డిటెక్టివ్ నావెల్స్ గుర్తుండదండి. ఆయన ఒక కథ రాశారు. ఆ కథ శీర్షిక ఏంటంటే వై డిడ్ ద డాగ్ నాట్ బార్క్, కుక్క ఎందుకు మొరగలేదు అని దాని టైటిల్. హత్య జరిగింది సార్, ఇన్వెస్టిగేటర్స్ వచ్చారు. ఆ హత్య గావించబడినటువంటి వాడికి మంచి పెద్ద జాతకం ఉంది. వాళ్ళ ఇంట్లో పెద్ద స్టాఫ్ అంతా పడుకున్నారు. ఎవరో వస్తే ఒక మొరగలేదు, తెలుసున్నాడైతే అరుణ్ పట్టేశారు. కుక్క ఎందుకు మొరగలేదు అనే యాంగిల్ నుంచి షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే
ఆ చంపిన వాడు వచ్చినప్పుడు కుక్క లేచి నుంచి తోక ఊపింది అంటే ఏంటి అర్థం? పాతపరిచయం అన్నమాట. మీరు కుక్క ఎందుకు పడగలేదు అని అంటే నేను చెప్పలేదు. ఇదిగోనండి 176 నియోజకవర్గాల్లోనేమో తక్కువ, 352 నియోజకవర్గాలు ఎక్కువ. సార్ ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు అడగలేదు? నన్ను అడుగుతారు మీరు, వాడు ఎందుకు అడగలేదు? నన్ను అడుగుతారేంటండి? నేను చెప్పే కదండి, ఇప్పుడు 542 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లోనే ట్యాగ్ అయింది. ఓన్లీ 438 నియోజకవర్గాలలో 538 నియోజకవర్గాల్లో ట్యాగింగ్ కాలేదు. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. 176లో ఎక్కువ, 352లో తక్కువ. రికన్సైల్ కాలేదు. ఎందుకు అడగలేదు అని అంటే నేనేం చెప్పాను? ఎందుకు కుక్క బడగలేదు అని అడుగుతాను నేను కూడా. ప్రసాద్ గారు అయిపోయిందా? నీ ఇంట్లో దొంగ పడ్డాడా, ఎలా పడ్డాడో చెప్పు అడిగినట్టు ఎంత చెప్పాను నీకు. నేను చెప్తాను, నాకు తెలియదండి. నాకు సార్ దయచేసి నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు. నేను ఐఎమ్ రేజింగ్ ఏ పొలిటికల్ క్వశ్చన్, ఐఎమ్ రేజింగ్ ఏ లాజికల్ క్వశ్చన్. నాకు తెలియదు. మీరు ఇప్పుడు సార్ నేను ఈవీఎం వల్ల జరిగింది లేకపోతే ఈవీఎం వల్ల జరగలేదు అనే ప్రశ్నని అరుణ్ కుమార్ గారు నేను ఎందుకు ఆ ప్రశ్నలో వెళ్ళడం తెలుసండి? ఎందుకంటే ఇందాక ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి నీకు మెసేజ్ పంపించి నీకేం అర్థం కాదని అన్నావు, నీకు అర్థం కాదని నేను చెప్పడాన్ని అన్నాడు. నేను ఆ ప్రశ్నకి ఎందుకంటే నేను చదువుకున్నది ఎకనామిక్స్ చదువుకున్నాను, పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను, హిస్టరీ చదువుకున్నాను, ఇంకా అవి చదువుకున్నాను. నాకు ఫోన్ చేయడం వచ్చు, ఐప్యాడ్ వాడవచ్చు, ఈ పీపీటీ వాడవచ్చు. మా రాజుగారి లాగా టెక్నికల్ ఎక్స్పర్ట్. సార్ ఎందుకు ఇందులో వెళ్ళండి? నేను ఒకవేళ ఇది ఈవీఎం వల్ల అన్నాను అనుకోండి, స్టాన్ఫోర్డ్ నుంచి ఒక ఆయన నుంచి ఇట్ కాంట్ బి ట్యాంపర్డ్ అని ఆయన అంటాడు. హార్వర్డ్ నుంచి ఎస్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ ఇంకోటి అంటాడు. ఐఐటి చెన్నై నుంచి ఐ కెన్ షో దట్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ అంటాడు. ఇందాక మా అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా హరిప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ అంటారండి. సో దట్ ఈస్ the ball goes into technical court. It is not a political question. Today it should be a political question. Political question ante enti? Accountability is a political question. జవాబుదారీతనం అనేటటువంటిది రాజకీయ ప్రశ్న. మేము మీడియా రిపోర్టు 532 నియోజకవర్గాల్లో ఈవీఎం నుంచి రికవర్ అయ్యి కౌంట్ చేసినటువంటి ఓట్లకి ఈవీఎంలో రికార్డ్ అయ్యాయి అని మీరు నమోదు చేసిన ఓట్లకి తేడా ఉంది అని అంటే ఎందుకుందో ప్రూవ్ చేయడం కాదు, ఉందో లేదో ఉంటే ఎందుకుంది అనేది ఆ జవాబుదారీతనం ఎన్నికల సంఘాన్ని నుంచి రావాలి. ఇప్పుడు జంతర్ మంతర్లో పిల్లలు ఏమడిగారండి? ఏమడిగారు? ఎలా లీక్ అయిందో అడగలేదు వాళ్ళు. ఏమడిగారు? ఎవడు దీనికి బాగా చూడు అని అడిగారంటే కదా. నేను అడుగుతుంది కూడా అదే. అవర్స్ ఇస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ సార్, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ క్వశ్చన్.
ఎలా జరిగిందో చెప్పు, ట్యాంపరింగ్ అవుతుందో లేదో చెప్పు. ఇట్ ఈస్ స్టాండ్ అలోన్ మిషనా, ఇస్ ఇట్ కనెక్టెడ్ టు వైఫై, ఇస్ ఇట్ కనెక్టెడ్ టు క్లౌడ్? ఐ డోంట్ నో. యూ టెల్ మీ. నాకేం కావాలి? నాకేం కావాలంటే సార్ ఇంకో వచ్చే కాబట్టి ఇంకో మాట చెప్పేస్తాను. జర్మనీలో ఈవీఎం గురించి పెద్ద చర్చ జరిగి ఈవీఎంని మానేసి దే హావ్ గాన్ బ్యాక్ టు పేపర్ బ్యాలెట్. తెలుసా మీకు? ఇప్పుడు చూడలేదు, చాలా అయిపోయాడు, చాలా దేశాలు చేశారు. డెవలప్ కంట్రీసే, మనం ఆల్రెడీ డెవలప్ కదండి. No, why? No, it's not a joke, but serious. Why? జర్మన్ మన సుప్రీం కోర్టు అంటే వాళ్ళ హై కోర్టు అంటారు, వాళ్ళ టాప్ కోర్టు. ఆ కంట్రీలో టాప్ కోర్టుకి వెళితే దే కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ. ఆ కమిటీలో ఈవీఎం మీద వారు ఒక నివేదిక ఇచ్చారు. ఇందాక నేను అడుగుతాను చెప్తాను. ఆ నివేదికలో వారు ఏం చెప్పారంటే, there are some fundamental principles with regard to franchise. ఓటు హక్కు వినియోగం సంబంధించి కొన్ని ప్రాథమికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మౌలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి, నేను ఒక ఓటు వేస్తే ఆ ఓటు దేనికి వేసానో దానికి పడిందా లేదా అని చూసుకునేటటువంటి వెసులుబాటు ఉండాలి. ఉండదు, అక్కడికి అయిపోవాలి. దెన్ నేను వేసినటువంటి ఓటు నేను వేద్దామనుకున్న చోటే పడింది, ఆ పడింది అక్కడే పడినట్టుగా నమోదయ్యింది. అది దిగా నమోదై నేను వేద్దామనుకున్న చోట పడి, వేద్దామనుకున్న చోట పడినట్టు నమోదయ్యి, వేద్దామనుకున్న చోట పడి, వేద్దామనుకున్న చోట నమోదయ్యి, వేద్దామనుకున్న చోట నమోదైనట్టుగానే లెక్కించి వేద్దామనుకున్నట్టుగానే పడి, వేద్దామనుకున్న చోటే పడి అక్కడే నమోదయ్యి అదే లెక్కించిందే ప్రకటించాలి. అది ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఉండాల్సినటువంటి లక్షణం. కరెక్ట్? అది ఈవీఎం వల్ల సాధ్యం కాదు. ఎక్కడైనా కూడా తేడా రావచ్చు. నేను వేద్దామనుకున్న చోట పడిందా లేదా తెలియదు. ఒక్క 7 సెకండ్లు అక్కడ అలా కనపడినట్టుగానే నమోదైందో లేదో కూడా తెలియదు. నమోదైనట్టుగానే లెక్కిస్తున్నారో లేదో తెలియదు. లెక్కించినట్టుగానే ప్రకటిస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే 11 రోజుల తర్వాత ప్రకటించారు, 4 రోజుల తర్వాత ప్రకటించారు, 5 రోజుల తర్వాత ప్రకటించారు, 3 రోజుల తర్వాత ప్రకటించారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత లెక్కించిన తర్వాత ప్రకటించారు. సో ఏ స్టేజ్లోనూ కూడా ఈవీఎం వీటిని కూడా ఈ కండిషన్స్ ని సంతృప్తి పరచలేదు. కాబట్టి మన జర్మనీ దేశంలో ఈవీఎం ఉండడానికి వీలు లేదు అని ఆ కమిటీ, ఆ కోర్టు నియమించిన కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళు ఈవీఎంలను పక్కన పెట్టి ఇది అంటే ఇక్కడ ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు సార్,
ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చా చేయకూడదా అనేది ప్రశ్న కాదు. ఈ మొత్తం దాంట్లో ఏంటి ప్రశ్న? అకౌంటబిలిటీ ఈస్ ది క్వశ్చన్, వెరిఫైబిలిటీ ఈస్ ద క్వశ్చన్. అరుణ్ గారు మాట్లాడినప్పుడు వీవీప్యాట్ గురించి చెప్పారు. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వివిపిఏటి కదండి. వివిపిఏటి కొనాడు ఉండేది కాదు, తర్వాత వివిప్యాట్ వచ్చింది. వివిప్యాట్ వచ్చిన తర్వాత ఒకవేళ తేడా వస్తే ఏం చేయాలి అంటే వెరిఫై చేసి ఉన్నాయి కదా, లెక్కించవచ్చు. కొంతమంది మొత్తం లెక్కించాలన్నారు. మొత్తం లెక్కించినట్టు ఇవి ఎందుకు బ్యాంక్ పెట్టేసుకోవచ్చు కదా అన్ని లెక్కించాలంటే. అంచేత ఎంత ఎంత లెక్కించాలి, ఎంత లెక్కించాలి? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి స్టాటిస్టిషియన్స్, టాప్ క్లాస్ స్టాటిస్టిషియన్స్, వాళ్ళు దీంట్లో ఎలా ఉంది అంటే, స్టాటిస్టిషియన్స్ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ శాంప్లింగ్. ఎంత శాంపుల్ తీసుకుంటే మనకి కరెక్ట్గా దొరుకుతుంది వాళ్ళ, దట్ ఈస్ ది డొమైన్. వాళ్ళు ఏం చెప్పారంటే 30% వీవీప్యాట్ లెక్కిస్తేనే మొత్తం పోలింగ్ నాట్ 30% మెషిన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు 5% నాట్ టోటల్, 5% ఆఫ్ ద మెషిన్స్. You get the point? There's a lot of difference. So 30% of the entire VVPAT లెక్కిస్తేనే దీనికి ఒక శాంటిటీ ఉంటుంది అనేది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి వాంగ్మూలం, వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిడవిట్. అది కాదని 5% ఆఫ్ ద మెషిన్స్ అన్నారు. దేనివా amongst 80.66%. What about the poll votes for 46.05 and 39.07 and 2.08 and 6.07? Political participants పోలేడు కదా, ఇవి ఎన్ని ఓట్లు పోలేదు? 46% పోలేదు. టీడీపీకి ఎన్ని? మొత్తం లెక్కలు చేయడం ఏంటి చూడండి సార్. ఇక్కడ కాస్త మీరు కూడా మొయ్యాలి. అంత నామే పడేసి నువ్వు చెప్పు నాదా ఇది. మీరు మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంది కదా ఈ మధ్యన, కొట్టండి, కూర్చో చూడండి సార్. నా ఎంపీర్ ఏంటంటే సార్, దిస్ ఈస్ నాట్ మై ప్రాబ్లం అలోన్. ఇది మనందరి సమస్య. ఇది మనందరి సమస్య అంటే ప్రజలందరి సమస్య, ఎక్కిన వాళ్ళ సమస్య, ఓడిన వాళ్ళ సమస్య, చూస్తున్నారు. భారత పౌరుడుగా హర్యానాలో ఎలక్షన్ ఎలా జరిగింది అనేది నాకు కన్సర్న్ ఉండాలా ఉండకూడదు? నీకే సంబంధం హర్యానా అంటే, నీకే సంబంధం అని నాకే సంబంధం, నాకు సంబంధం ఉంది, ఉందా లేదా? తమిళనాడు ఏం జరిగిందా సంబంధం ఉందా లేదా? తమిళనాడులో ఒక నియోజకవర్గంలో, తూర్పుగోడ నియోజకవర్గంలో 344 బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, నాకు సంబంధం ఉందా లేదా? ఉంది. కాదంటే ఎలా కుదురుతుంది? నీకే సంబంధం, నీకే సంబంధం. నువ్వు ఈ గుడి సందా ఇవ్వకుండా సంతోషం జరిగిందని నువ్వు సందా ఇవ్వకపోతే సంతోషం జరిగింది అనకూడదు. నువ్వు దేవుడు కూడా బట్టి ఇప్పుడు ఈ ఊళ్ళో దొంగతనం జరిగింది, పెద్దవాళ్ళలో దొంగతనం జరిగింది అని అనుకుంటాను. నీకే సంబంధం. హైదరాబాద్ ఉన్నావు, నీకే సంబంధం అంటే నాకే సంబంధం. నువ్వు రాజమండ్రి నీకే సంబంధం. పెద్దవాళ్ళు దొంగతనం నువ్వే కోసం నీ సొమ్ము పోయిందా అంటే కుదరదు. Everybody is accountable to everybody in our democracy, in our republic. Sir, anything else? Sir, నమస్తే అండి, నా పేరు అరుణ్ అండి. అది నందిగామ కాన్స్టిట్యున్సీ సార్. 2014, 2019, 2024 3 అసెంబ్లీ ఎలక్షన్ చేశారు. 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు చెప్పిన విషయాలతో పాటు
ఇంకొక అబ్జర్వేషన్ చేస్తాను. బూత్ నెంబర్ 139 అని చెప్పి ఒక బూత్ ఉంది. ఆ బూత్లో సాయంత్రం 5 గంటల వరకు కేవలం 30% ఓటింగ్ జరుగుతుంది. రూల్ ప్రకారం 5 గంటలకు 6 గంటలకు అయిపోవాలి. ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళ చేత ఓటు ఇప్పించాలి. జనరల్గా నామం కష్టం. కానీ 5 గంటల తర్వాత అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా ఓటింగ్. బూత్కి జనరల్గా 1600 ఓట్లు 1800 ఓట్లు కన్నా ఎక్కువ వస్తాయి. ఇది అన్ని చోట్ల జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఎక్కడైతే బూత్ ఉందో, ఎక్కడైతే ఓటర్స్ ఆ బూత్లో ఓట్లు వేయాలో అలా కాకుండా పక్క బూత్ ఓటర్స్ను కూడా తీసుకొచ్చి ఓటు వేయించేస్తారు. పక్క బూత్ ఓటర్స్ను కూడా తీసుకొచ్చి ఆ మిషన్ పెట్టి ఇక్కడ ఓటు వేయించారు. ఏం చెప్పారంటే దానికి రీజను, ఆ పక్క బూత్ అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, జనరేటర్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, ఇది ఆన్లైన్ విలేజ్ కాబట్టి ఆ విలేజ్ కన్నా ఈ విలేజ్ దగ్గర అని చెప్పి ఇప్పించారు. సో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మిథ్య. ఎవరు గెలవాలనుకున్నారో ఎవరు గెలిపించాలనుకున్నారో అది పైవాడు నిర్ణయిస్తాడు. అధికార వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఈ ఎలక్షన్ కమిషన్ 3 మెంబర్స్, ఇది వరకు 3 మెంబర్స్లో సుప్రీంకోర్టు నుంచి ఉండే వాళ్ళు పోయారు, తర్వాత మినిస్టర్ వచ్చారు, తర్వాత పిఎం వచ్చారు, ప్రతిపక్ష పార్టీకి ఏమో అవకాశం లేదు అంటే ఇదంతా చూసిన తర్వాత మేము చెప్పినట్టు సార్ సొల్యూషన్ లేదు. అంటే డాక్ బాక్స్ అనేది తప్ప అంతవరకు లేదని చెప్పి నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. అందరూ అడిగేశారు. అందరు ముక్త అయిపోయమన్నారు కదా. ఇప్పుడు ఇది ఈవీఎం ట్యాంపరింగ్ వాటి గురించి కదండి, మనకి తెలుసుకునే హక్కు ఉందా లేదా. 3500 బూతుల్లో ఇలా జరిగిందని వాళ్ళు చెప్పిందే. ఫస్ట్ ఇమీడియట్ గా అంటే ఆ బూత్ మా రాజమండ్రిలో ఉందా అని నాకు అనుమానం వస్తుంది. అందుకని వెంటనే ఏమడుగుతాం, కాబట్టి ఆ బూత్ లిస్ట్ ఏదో ఇవ్వండి, ఇస్తే చూసుకుంటాం. ఎందుకంటే వెంటనే మనకు తెలిసిపోతుంది. రాజమండ్రిలోనో విజయవాడలో పలానా బూత్లో అయిందంటే ఆ బూత్కి ఎవరు పంపారు ఏజెంట్లు. ఆ ఏజెంట్లు అంటే లేదండి సాయంకాలం 5ంటికి ఎవడలేడు వచ్చేసేమన్నాం, లేకపోతే లేదు అప్పటికే చాలామంది ఉన్నారన్నా తెలుస్తుంది. ఎందుకు అది చెప్పడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక పెద్ద వెపన్ ఉంది మనకి. దాన్ని ఎప్పుడో వాళ్ళు తీసవతల పారేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా తీసవతల పారేశారన్న సంగతి ఇప్పుడే ప్రభాకర్ చెప్తేనే తెలిసింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇదే పరిస్థితి అయితే అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఎలక్షన్లు ఈ గొడవ అంతాను ఎవడ పనాడు చేసుకోవచ్చు. ఎందుకు 365 రోజులు రాజకీయమే తిరిగేవాళ్ళు. మా టైంలో మేమంతా అలాగే తిరిగేవాళ్ళం. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి తిరుగుడికి ఎలక్షన్కి సంబంధం లేదబ్బా. నువ్వు సరదాగా తిరగాలంటే తిరుగు. ఒకటికి శ్రీరామనవమి సరదా ఉంటుంది, ఒకటికి విజయదశమి పందిర్లు వేయిస్తాడు, ఒకటి డ్రామాలు నాటకాలు వేస్తాడు. అలాగే ఇది దీనికి అధికారానికి ఏ సంబంధం లేదు అని ఒక మెసేజ్ కనుక పంపితే బాగానే ఉంటుంది. మీకు ఇది ఏమీ కాకముందే నాకు ఎలక్షన్ పోలింగ్ అయిన 4 రోజులకే నేను మీడియాలో కూడా చెప్పాను. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు రాయలసీమ నుంచి. ఆయన తండ్రి గారు బాగా పెద్ద ఇది ఉన్నది, నేను పేర్లు చెప్పను. ఆయన కొడుకు ఇతను రాజకీయంలో యాక్టివ్గా ఉన్నాడు. అతను చెప్పాడు చాలా ఘోరం జరిగిపోయిందండి అన్న. ఏంటి ఘోరం అన్న? వాళ్ళది ఒక అక్కడంతా కూడా ఏంటంటే కొన్ని ఏరియాలు ఇప్పటికి కూడా రిగ్గింగ్ అవుతాం. ఎలాగా అక్కడ అసలు ఎలక్షన్ పట్టించుకోరు వాళ్ళు. ఊళ్ళో జనం ఈ 4 పార్టీల నాయకులు కూర్చుని మా పార్టీ బాగుంది, మా పార్టీకి ఎక్కువ ఉందని ఏదో మాట్లాడుకుని, సరే ఈసారి నువ్వు 500 ఓట్లేసుకో, నాకు 300 అయ్యి, ఇగో వీడికి కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వీడికి ఎవరు లేరు కదా, ఇప్పుడు వీడికి ఉంది అని ఇలా సర్దేసుకుంటారు. వాళ్ళే నొక్కేస్తారు. ఈ వేలు అన్ని వేలు నొక్కేస్తారు. ఏజెంట్లు మంచి భోజనం అది పెట్టించి పంపించేస్తారు. అది పూర్వం ఇలా కొట్టేటప్పుడు ఉండేది. ఈవీఎంలు వచ్చారు, చాలా చోట్ల పోయింది. కానీ కొన్ని విలేజెస్లో అంటే ఇది అండర్స్టాండింగ్ కాబట్టి అలా జరుగుతుంది. వీడేం చేశాడంటే మామూలుగా అందరూ రాసుకుంటారుగా, ఎవడెవడికి ఎన్నో ఆఖరి సంతకం పెట్టినట్టు వీళ్ళు కూడా కాగితం మీద రాసుకున్నారు.
కూటమికి 300, వైసీపీకి 250, కాంగ్రెస్కి 100, ఇంకోటి ఇండిపెండెంట్ ఆడి గొడవ చేస్తున్నాడంటే ఆడికో 40, ఇలా వేసి మొత్తం 200 ఎంతో పోలేనట్టు లెక్క తయారు చేసుకున్నారు. అయిపోయింది. కౌంటింగ్ అప్పుడు ఏజెంట్లు తీసుకొచ్చి ఆ బూత్లో ఎలా పడ్డాయో చెప్పారు. వాడికి 40 వేసిన వాడికి 400, కాంగ్రెస్ 350, కూటమికి 380 ఎంతో మెజార్టీ. ఇది అలాగే కాంగ్రెస్కి అలా ఎక్కువ ఏం జరిగిందో తెలియదు కానండి. ఇది మేము దగ్గరుండి మేమే కొట్టుకున్నది. మా కళ్ళు అంటుకున్నా ఇదేంటి ఇలా వచ్చేసిందని. చిన్న విలేజ్ కాంగ్రెస్ ఊరేగింపు చేస్తాడు, మళ్ళీ బతికేసాం జిందాబాద్ వచ్చేసింది, చూడు ఎలా వచ్చే ఓట్లు లేరు, ఎవరినైనా మనం ఓటు కూడా అడగలేదు. విలేజ్లో ఉంటాయి కదా సెక్షన్, ఆ విలేజ్లో కాంగ్రెస్ వాడు అందరికీ చెప్పాడు, చూడు నాకు ఎన్ని ఇచ్చారో నా దెబ్బది, మా క్యాండిడేట్ దెబ్బ కదని. ఈ నొక్కించుకున్న దగ్గరలో ఉన్న 4-5 కలిసి ఏంటిరా ఇది ఇలా అయితే మనకి మెయింటైన్ చేయడం ఎందుకు ఈ ఊర్లోనూ అంతే కదా, ఎవరికి ఏం వస్తాయో తెలియదు. నేను అప్పుడే అట్లా ప్రెస్ మీట్లో చెప్పాను. ఇప్పుడు ఈయన చెప్పిన లెక్కను బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, మనం నొక్కేది సరిగ్గా వెళ్తుందా లేదా ఇదా అని అనుమానం రావడానికి వీవీప్యాట్లు లెక్కటం అనేసారు. అంటే ఏదో తేడా ఉందన్నమాట. అయితే లెక్కెట్టుకో, ఇంత ఖర్చు అవుతుందా లెక్కడానికి, ఆ ఖర్చు అంతా క్యాండిడేట్ భరిస్తే ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు లెక్కెట్టుకోవాలి నిజంగా పేరైతే. అలాగే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు మొత్తం పెట్టి చూసుకోవాల్సిన వాళ్ళ చూసుకోండి, ఎవరికి కావాలంటే అడిగి పంపిస్తాం. ఏముంది ఇప్పుడు కొడతారు, మెయిల్ పంపిస్తారు, లేకపోతే వాట్సాప్లో పెట్టి పంపిస్తారు. ఒకడికి పంపాలంటే నీకు ఆ బూత్కి 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు కడితే మీ బూత్కి పంపిస్తాం, చూసుకో నువ్వు. పంపరు. ఇందాక ఈ వీడియో తీయాలన్నారు, సాయంత్రం 5 దాటితే అదే అసలు ఎవరికి చూపించమంటున్నారు. ఎప్పుడైతే మీరు నేను అది చూపించనండి అంటారో ఖచ్చితంగా మీరు మంచి అయినా ఫెయిర్ అయినా మిమ్మల్ని దొంగనే అనుకుంటారు. మీరు ఫెయిర్ దొంగ కాదానికి మీరు ఎప్పుడైతే చెప్పడానికి ఇష్టపడరో, ఇదిగోనండి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ కూర్చున్నాను, ఇలా జేబులో నుంచి పర్సలు అయ్యాను పైన పెట్టేస్తున్నాడు అంటే నేను పెట్టుకున్నాను పోవా నేను తీయను అనగానే అర్థమైపోయింది అందరికీ. ఆయన నిజంగా తీసినా తీయకపోయినా ఆయన తీయను అనగానే ప్రజలు జోలో పెట్టేశాడు తీవే. మనం ఇప్పుడు తీవే అనడానికి లేదు, ఎందుకంటే పవర్ఫుల్ సీక్రెట్ పోల్ జాగ్రత్త గన్ ఇక్కడ ఉంటుంది. అందుకని కుక్క ఎందుకు మారట్లేదంటే అందుకు మారట్లేదు, డ్రెస్ కట్టేసినందుకు కాదు, ఎందుకు వచ్చిన రిస్క్ అని. మీడియాలో కూడా అందరికీ తెలుసు, వీళ్ళు పంపిన వాళ్ళు చూపించరు. విచిత్రమైన ఇక్కడ మనకి మన స్టేట్ లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, డైరెక్ట్ ఫ్రెండ్ ఇండైరెక్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్సే, ఒకళ్ళకి 45%, ఒకళ్ళకి 45% కరెక్ట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా మిగతా కమ్యూనిస్టులు కాంగ్రెస్లు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఎవడంటే పక్కన వింటున్నారా లేదా అని చూసుకోవాలి. పక్కన కూడా వినే పరిస్థితి లేదు. పెద్ద పార్టీలు 2 ఓపెన్ గానే ఉన్నాయి. మొన్నటిదాకా ఎవరికైనా చిన్న అనుమానం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు కదా, వాళ్ళే చెప్పారు నాకు, మా క్లోజ్ ఫ్రెండ్ జగన్, ఒక రకం ఫ్రెండ్ చంద్రబాబు, అందుకని మేము క్లోజ్ ఫ్రెండ్ వదులుకోమని. అది లాంగ్ ఫ్రెండ్షిప్ కొందరు, షార్ట్ ఫ్రెండ్షిప్ కొందరు ఉంటారు. అది సోకాల్లో తెలియదు, కానీ ఇది జనరల్ గా ఉన్నటువంటిది తెలిసిపోతుంది. అందుకని ఈ స్టేట్ లో సర్ గురించి ఎవడో మాట్లాడారు, SIR ఎవడో ఏం మాట్లాడడం. ఎందుకంటే మాకు వీడు వచ్చినా ఒకటే వాడు వచ్చినా ఒకటే అనే పరిస్థితికి వచ్చేసాం. ఇక్కడ ఏం జరిగేది లేదు, ఎడిసేది లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా జరుగుతుంది అనుకుంటే వచ్చింది చూస్తున్నాం కదా. అదేది వైజాగ్ లో అదేది కొత్తది డేటాబేస్, గూగుల్ ఏదో ఏంటి ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయంటే అనుకున్నాను. తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం వాడు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. పెట్టి వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు చెప్పారు, 1,00,000 మందికి డైరెక్ట్ ఉద్యోగం, 1,50,000 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం అని. ఏంట్రా అని చూస్తే తాపీ వాళ్ళు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళు ఉద్యోగాలు. యాక్చువల్ గా పనిచేసేవాళ్ళు 200 మంది. ఫుల్ ఫ్లెడ్జ్ లో తీసుకొస్తే మొత్తం వాళ్ళు అనుకున్నది 40-50 ఏళ్ల తర్వాత మొత్తం అన్ని దేశాల్లో ఉన్న డేటాబేస్లు తీసేసి, ఎందుకంటే గెంటేస్తారు బయటికి ఉన్నవారు, అవి అన్ని పట్టుకొచ్చి వైజాగ్లో పెట్టేస్తే 1,200 మంది దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఏఐలోకి వెళ్ళి చూడండి, నేను ఏఐలో చూసింది. అయితే మరి దాన్ని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు, అది నేనే తెచ్చాను ఇదని ఒకటి అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చేది నా టైంలో అయిన అగ్రిమెంట్, వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారని. ఈయనేమో చిచ్చి చేత ఏం తెలియదు, అంతా నేనే చేస్తున్నాను ఈయన అంటాడు. ఎవడు చేసినా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తుంది. కాబట్టి ఈవేళ ఈయన వచ్చి కొంచెం ఏదో ఇంతమంది, నేను ఇందాక నుంచి వాచ్ చేస్తున్నాను, మొదలెట్టినప్పుడు ఉన్నప్పుడు ఉన్న జనం కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఉన్నవాళ్ళు
వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు, ఇంకా కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. ఎంతమంది వచ్చారని కాదు, మొట్టమొదటి ప్రభాకర్ చెప్పాడు, ఇద్దరు కాకుండా మూడో వాడు ఉంటే చెప్తాను నేను. ఇదే ప్రభాకర్కి జనం రావట్లేదు, ఇదేం అక్కర్లేదు, ముగ్గురు ఉంటే చాలు. ఎందుకంటే ఇది వెళ్తుంది బయటికి. మొత్తానికి మనం అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని కాదు, నేను దీని మొత్తానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. నా పర్స్ ఆయన కొట్టేసాడు అండి, జైల్లో పెట్టుకున్నాడు అని అంటే నేను జైలు చూపించను అంటున్నాడు. ఇంతకన్నా ఏం కాదు, దీని మీద పెద్ద కథ అక్కర్లేదు, జైలు చూపించేస్తే అయిపోయింది. సార్ ఇప్పుడు ఒక తెలియకొచ్చిందండి, ఇప్పుడు గెలిచినోళ్ళు మాట్లాడలేదు, ఓడిపోయిన మాట్లాడలేదు. ఇప్పుడు మనం చేసిన పని ఏంటి అని చెప్పగలరా? ఇలా మాట్లాడటమే. మీరు చూపిస్తే మీరు చూపించారో లేదో కాసేపట్లో తెలిసిపోతుంది ఎవరెవరు ఎంతసేపు చూపించారో. ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నిజంగా మీకు చెప్తాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా కనుక అందరూ కలిసి ఒక మాట అనుకుంటే, కావాలనుకుంటే పైకెత్తేయగలరు, లేకపోతే సర్వభ్రష్టత్వం చేసేయగలరు. ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారో ఇంకా మాకు అర్థం అవట్లేదు. అందరూ కలిసి అయితే ఒకటి అనుకోరు, అది మాత్రం గ్యారంటీ. సగం ఇటు సగం అటు ఉంటారు. జై హింద్.